ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియజేయుడి. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 1వ వచనము. యేసయ్య ఎవరో సమస్త మానవాళికి తెలుసు. తనని తాను రక్షించుకోలేని వాడు దేవుడెందుకు అవుతాడని హేళన చేసేవారు కొందరైతే, క్రైస్తవుల కోసమే ప్రాణం పెట్టాడు అమెరికా దేవుడు, ఇస్రాయేల్ దేవుడు అనేవారు మరికొందరు. యేసయ్య ఎవరో తెలుసు, కానీ ఆయన గురించి వారికి తెలియదు. ఆయన చేసిన కార్యాలను వివరించాలి మనం జనులకు. ఆయన భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటో వారికి క్లియర్గా తెలియజేయాలి. అలా అని వారు నమ్మే వారిని కించపరుస్తూ మాట్లాడడం ద్వారా మనమే వారిని దేవునికి దూరం చేసిన వారం అవుతాం. కాబట్టి నశించిపోతున్న ఆత్మలను కాపాడవలసిన బాధ్యత మనది. సువార్త చేరుకోని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. సువార్త చేరిన గ్రహించలేని హృదయాలు ఇంకెన్నో ఉన్నాయి. ప్రార్థిద్దాం. సువార్త పరిచర్యలో పాల్గొని ఆయన నామాన్ని ప్రకటిద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.